ఇది చేయబోతున్నాను అది చేయబోతున్నాను అని చెప్పి. సో ఇట్ వాస్ టోటలీ లైక్ ఇంట్లో ఉన్నట్టు అనమాట. ఫోన్ అందుకు షాక్ అనమాట. ఇంకోటి ఈ షాక్ ని షీ వాస్ క్యాప్చరింగ్ అనమాట. అంటే ఆ షాక్ ని మళ్ళీ చూస్తే ఆ ఫేస్ నేను చూడలేకపోయాను. You know, that is a wonderful shot, and you should upload it on YouTube or somewhere, and you should let us all see his reaction. నాకు సపోర్ట్ చేస్తున్నారా లేకపోతే నాకు అర్థం కాదు. ఇప్పుడే చెప్పాను, ఆ ఎక్స్ప్రెషన్ నాకే నచ్చలేదు అని చెప్పాను. ఇంట్లో వేరే మీరు అది అప్లోడ్ చేయమంటున్నారు. all his appreciations and his shockings will be normal గా, అంటే I don't know about everyone else, but నాకు వచ్చేసి the way he appreciates కొత్తగా ఉంటుంది. అంటే అప్రిషియేట్ చేస్తున్నారా లేదా ఏం అర్థం కాదు. పప్పు బాగా వండేమంటే ఏంటి కూర అసలు ఏంటి ఆ పప్పు అంటారు. అది ఏమైందండి సరిగ్గా రాలేదంటే వా 2 చపాతీ తినాల్సినవన్నీ 3 చపాతీలు తినేసాను సూపర్ గా ఉంది అంటారు. ఓ కన్ఫ్యూజన్ కింగ్ మాట. హలో నమస్తే, ఎవరండి? నమస్తే అండి, నా పేరు భాస్కర్. ఐమ్ కాలింగ్ ఫ్రమ్ USA. సో నేను శివ బాలాజీ గారితో మధుమిత గారితో మాట్లాడాలని ఫోన్ చేశానండి. హాయ్ భాస్కర్. హాయ్ భాస్కర్ గారు, బాగున్నారా? బాగున్నానండి, ఎలా ఉన్నారు మీరు? బాగున్నానండి, మీరు? హ్యాపీ సంక్రాంతి. సేమ్ టు యూ. హ్యాపీ పొంగల్, హ్యాపీ సంక్రాంతి. మీరు చెన్నై కదా, సో చెన్నైలో పొంగల్ అంటాం కదా. అవును, పొంగల్ అంటారు అక్కడ. వెరీ గుడ్ అండి. సో హ్యాపీ సంక్రాంతి టు యూ. హ్యాపీ పొంగల్ టు హిమ్ అండ్ హ్యాపీ సంక్రాంతి టు మీ. సో మీరు చెన్నై అండి మధుమిత గారు? నేను హైదరాబాదే అండి, అంటే తెలుగమ్మాయి. ఈయన కూడా తెలుగు అబ్బాయే, బట్ పుట్టి పెరిగింది చెన్నై కాబట్టి హీ స్పీక్స్ తమిళ్ ఆల్సో రియలీ వెల్. పర్ఫెక్ట్. యాక్చువల్లీ శివబాలాజీ గారు, మీరు నేను ఒక విషయం చెప్పాలండి. మీరు వచ్చేసి పర్ఫెక్ట్ తెలుగింటి అబ్బాయి అండి. పర్ఫెక్ట్ తెలుగింటి అబ్బాయి. తెలుగు ఫేస్ కట్ అంటే మిమ్మల్ని చూడాలండి. సో ఇట్స్ అ కాంప్లిమెంట్. అంటే టిపికల్ తెలుగు ఫీచర్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. It is a compliment. It is definitely a great compliment. And movies lo meeru chaala baaguntaru chuddaniki, very photogenic, and that's why obviously you got a role. In the movies మీ యాక్షన్ చాలా బాగుంటుంది. సో మీరు స్పోర్ట్స్ గురించి మాట్లాడుతున్నారు, నాకు ఒక విషయం చెప్తారా ఆర్య మూవీ గురించి? కరెక్ట్ పాయింట్ పెట్టారండి మీరు. అసలు మీరు స్పోర్ట్స్ గురించి చెప్తారు. రన్నింగ్ రేస్ సీన్ ఉంది కదా, రన్నింగ్ రేస్ నాకు బన్నీకి ఒక రన్నింగ్ రేస్ సీక్వెన్స్ జరుగుతుంది. మీరు అదే అడుగుతున్నారా అండి ఆర్య మూవీ నుంచి, వేరేమైనా అడుగుతున్నారా? నేను అదే అడుగుతున్నానండి. నాకేమనిపించిందో అక్కడ అల్లు అర్జున్ ఓడిపోయాడు, శివబాలాజీ గారు గెలిచారనిపించిందండి. Thank you. Because you are so real, so running very well. Allu Arjun Gari, I mean, no offense meant. He was running, but he was slower than you. I could see that. Only a train I can see it, and మీరు పట్టేశారు అసలు. అంటే సీన్ పట్టేశారు మీరు. అదే అంటారా? వెరీ గుడ్ అండి. దాంట్లో ఈ షూట్ జరిగేటప్పుడు సో మెనీ, అంటే 3 days జరిగిందండి ఈ షూట్. అండ్ వీ హ్యావ్ దిస్ స్మాక్స్ అండ్ స్పైక్స్ అండ్ ఎవ్రీథింగ్. దాని తర్వాత ఈ మీన్స్ లైక్ అథ్లెట్ షాట్స్ అవన్నీ ఫుల్ సెటప్ అనమాట. అండ్ ఇట్ వాస్ లైక్ అథ్లెట్ 100 మీటర్స్ స్ప్లింట్ ఎలా ఉంటుందో ఎవ్రీ షాట్ అలా ఉండేది అనమాట. ఒక్కొక్కసారి అర్జున్ చెప్పాడు, నువ్వు కొంచెం మెల్లిగా పరిగెత్తు శివ, పట్టుకోలేకపోతున్నాడు అంటే, లేదు మనీ నువ్వు అంత స్పీడ్ పరిగెత్తినా మన ఇంకా స్క్రీన్ లో వచ్చేసి ఇద్దరు అసలు పబ్లిక్ టెన్షన్ ఎక్కువ ఉంటుంది, ఇంకా మన ఫేస్ ఎక్స్ప్రెషన్ మారిపోతాయి. అంటే హీ ఆల్సో డిడ్ దట్ జాబ్ అనమాట. బట్ వాజ్ వెరీ డిఫికల్ట్ ఫర్ 3 days రన్నింగ్.
Yeah, I could definitely see it. I remember that race also. So అలా అప్పుడే అనిపించింది. సో యువర్ స్లోయింగ్ డౌన్ ఫర్ హిమ్. యాక్చువల్లీ అసలు ఈ క్వశ్చన్ అసలు ఎవరు వేయలేదండి. ఫ్రమ్ ఆయన పాస్ట్ ఆర్య రిలీజ్ అయిన తర్వాత నుంచి ఇప్పుడు దాకా ఫస్ట్ పర్సన్ టు రేజ్ దిస్ క్వశ్చన్. Observant fans, Siva. Yeah, I'm really surprised to hear this question అన్నమాట. లేదండి, you're a very talented actor, let me tell you that. We are very fortunate to have you, such a good actor who understands, and also the way you have come up in this industry is also very good, Andy. So you have not used నేను రామానాయుడు కొడుకు కాదు, వీడు అల్లుడు కాదు, you are not all that. You have come up స్వయంభూ అంటారు చూడండి. That is a very చాలా ఒక మంచి క్వాలిటీ. అండ్ దెన్ గివింగ్ మీ మోర్ బూస్ట్ అండి. సీరియస్ చెప్తున్నాను, ఐఎమ్ వెరీ హ్యాపీ. యువర్ వర్డ్స్ ఆర్ గివింగ్ మీ మోర్ బూస్ట్. అంటే ఒక బెలూన్ లో గాలి కొట్టినట్టుంది ఇప్పుడు. అవునంటారా? అది ఇంకా ఎక్కువ కొట్టకండి. ఫ్లయింగ్ నౌ. లేదండి, మధుమిత గారు, మీరు చాలా బాగా యాక్టింగ్ చేస్తారు. We love you on the screen. Everybody goes gaga for you. But Shiva Balaji garu, the way he has put everything in this show, the commitment that he has shown towards the show, not only ఇది చిన్న షో అనుకోండి, but it's reaching out to public, the commitment to మీరు కూడా వచ్చి ఈ షోలో పాల్గొనడం, మాతో అందరితో పంచుకోవడం మీ ఐడియాస్ అండ్ వ్యూస్, that is great. And I have to really compliment you for being such a wonderful housewife and providing for the husband. Oh, thanks a lot. Thank you so much. చిన్న షో అనేది లేదు, బట్ రియలీ పీపుల్ హూ వర్ కాలింగ్ అండ్ మీలాగా చూడండి, జస్ట్ లవింగ్ టు స్పీక్ విత్ యూ. మాకు చాలా కంఫర్టబుల్ గా, యాజ్ ఇఫ్ అక్కడ మీ అందరినీ చూస్తూ మాట్లాడుతున్నట్టు ఉంది. సో వీఆర్ రియలీ ఎంజాయింగ్ ది షో. Yeah, me too, Andy. I'm just glued to my computer for the last hour and a half, and I was compelled to call into the show and talk to you because you are also lovely, and Radha is doing such a great job. And so మీరు అలాగే వండుతుందండి, అలాగే పెడుతుందండి. శివాలజీ గారు మీరు అలాగే తీసి పెడుతుందండి. అన్ని నమ్మేశారా? వండడం వరకు ఓకే అండి, నేను తిట్టునండి. అయ్యో, నేను ఇంకా విషయం చెప్పేదండి, ఇక్కడ మాత్రం రివర్స్ అయిపోయిందండి. ఇంకా విషయం చెప్తుందండి, వరల్డ్స్ గ్రేటెస్ట్ షెఫ్స్ మగవాళ్ళండి. మగవాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ వైఫ్ ఏం వండి పెడుతుంది అదే బెస్ట్ అంటారండి. I agree, Andy. I mean, whatever I've learned from him, he really cooks well, and I agree for that. But at the same time, I do support women because we are really good in cooking. Great men ani cheppalenu because we also do well. Yeah, I know. I agree totally. ఎందుకంటే మేమంతా వంట చేసిన తర్వాత కొంచెం లవ్ వేసేసి ఇవన్నీ బాగుందా అంటే సూపర్ గా ఉందంట, మనం ఏం చెప్పలేము దాంట్లో. అది కరెక్ట్ పడ్డారు చూడండి. అది ఏం లేదండి, the chefs in hotels, top chefs make as a profession. Mana wives, they make it with love. That is the secret ingredient. Exactly. Well, it was very nice. Yeah, very nice talk. Yeah, thank you so much, Bhaskar garu. Thank you, Andy. Good luck with your very nice. Thank you, Andy. Good luck with your future projects, and I hope to see you both as superstars of Telugu industry one day. And that day, I'll again call you and talk to you. Thank you so much. Thanks a lot for the wishes. Wonderful, wonderful receiving. Great, thanks, Andy. Bye bye. Have a good weekend. Yeah. Bye-bye. We have one more caller on air. Namaste. Is our caller still here, or okay? When the caller comes on, we will take him. Oh God, you have some seriously devoted fans, Andy, Siva garu and Madhu garu. Good, Andy. Feels good. So we have one more caller trying, and whenever he comes on, we will take him.
we have just enough time to either play a song or we can keep talking. What do you think we should do? Whichever comfortable and aim issues, anything is fine. Anything interesting, if you want to ask us something really interesting or whatever you want to ask, you can ask us if you want. Focus Madhu, tell us one thing that you absolutely love about your husband. Very understanding and very supportive. Only one thing and Chappalante, there are so many things. I just love him as he is. Oh, that is so beautiful, wonderful. And now Sivagaru, your turn. What is that one thing that you just love about your wife? I love that. Oh my God, you guys are so much fun. It should be fun. Basically, she's very understanding and she's very soft and she takes everything, means like proper. She wants everything to be 100% properly neat ga cheyalani, and whatever she wants to do, she'll do it in a very complete dedication to chestadi. And overall ga 100 marks vechandi. So beautiful, so lovely. Wonderful. We really had a great and lovely time. Sankranti and Bogi Pandaga Roju, meeridaru stars of Tollywood industry. You came and you honored us on Telugu Vani Radio UK with your presence and with your charming personalities. It was really great being here with you, and we wish you and your family very, very happy Pandaga. And I also wish all my listeners today a very, very happy Sankranti Shubhakankshalu. And we are going to end this show in just 2 or 3 minutes. And I wanted to ask both of you one question. There are a lot of kids here who listen to this show, Rangoli with Radha. They are in college. They are all NRI kids. They are trying to get into the movie industry. Besides just trying to get into acting, I would also like to suggest them to think about production and stuff. So, Sivagaru, can you advise these students and these future entrepreneurs what they can do with the Telugu industry, with the movie industry? Can you suggest it's a wonderful question what you have raised, and it's actually very sensible. I've heard people from UK, US, they want to produce but they don't have the correct source of entering into Tollywood and Mata. And I've heard people ఇలా ట్రై చేస్తూ they went into wrong hands and డబ్బు పోగొట్టుకొని అలా కేసు జరిగింది. సో యాక్చువల్ గా వచ్చేసి నిజంగా మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే జస్ట్ యూ కెన్ క్యాచ్ లైక్ మీరు ఎన్వే వీఆర్ యువర్ ఛానల్ ఇస్ రియలీ గుడ్. మీకు అంత ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది అబౌట్ ద ఇండస్ట్రీ. యూ కెన్ కనెక్ట్ దెమ్ సో దే కెన్ కమ్ అండ్ అప్రోచ్ యూ. Or they can go to the association where something they can promote themselves and they can come and meet us. Ilanti enno jarigచ్చు, but don't get into wrong hands anta. ఏంటంటే మూవీ ఇండస్ట్రీ అంటే it's a colorful industry, but there is, as I told you, there is a lot of అంత ఈజీ కాదు అది. It's very tough. Initially మనం చేసేటప్పుడు ఏ వర్క్ అయినా అక్కడ చాలా ఈజీగా అయిపోతుంది అనుకుంటాము, కానీ ఇట్ డీల్స్ ఇన్ వెరీ రాంగ్ సెన్స్. అంటే మన చుట్టుపక్కల మాత్రం కాదు మనం గొప్పలు కొట్టుకోవడానికి. వెన్ మూవీ మీన్స్ కోట్ల మంది చూస్తారు జనాలు అక్కడ. కోట్ల మందిని సాటిస్ఫై చేయాలంటే ఇట్స్ నాట్ అ ఈజీ థింగ్. సో ఇట్ హాస్ బీన్ అ ప్రాపర్ వే. మన తొందరపడిపోయి ఒక ప్రొడ్యూస్ చేసుకొని తర్వాత చేతులు కాల్చుకొని ఇవంతా వేస్ట్ అండి. వెన్ ఎవర్ యూ వాంట్ టు డూ సంథింగ్ రియల్లీ లుక్ ఇంట్ ఇట్ ప్రాపర్లీ. అండ్ ఎవరున్నారు బ్యాకప్, అసలు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఏంటి. You can actually, even I'm also looking for producers who wants to, means debut producers who wants to interested in producing. Even they can come directly to me, I can guide them.
Okay, so would-be entrepreneurs, all the people trying to get into the movie industry in Andhra Pradesh, please don't get misled. Please don't invest your money in the wrong hands. You have with you here a very sensible and established star and also his wife who are willing to work with you. You can contact him directly, and we will put that information on how you can reach star Siva. And on the blog, on our Telguvani radio, and also on my personal Facebook page, we will give you all the information on how you can reach Siva Balaji and his wife. I have one more caller. Namaste, Yavrandi. Hello. Yes, Chepandi, mi peru. Hello. Hello. I'm Janardhan here. Ekkadi nunchi phone chestunaru? I'm Janardhan. హలో జనార్దన్ గారు, మాట్లాడండి. నమస్తే జనార్దన్ గారు. Our show is coming to an end, and Siva garu, we were talking about something important. Please go ahead and give the message of how people can reach you besides all these means, and yeah, please go ahead and suggest what you were suggesting these youngsters, upcoming youngsters. Exactly right. What you said is right, and if they want to really reach me by, they are showing interest in producing or something, I can guide them in a proper way. I don't take it like, manakenduku avani kaadu, because youngsters anedi debut అనేవి చాలా important. They only is the next future anamata. I always appreciate the debut directors or debut producers, debut artists. I really appreciate them a lot. And only one thing is వాళ్ళ complete interest, passion, it has to go in a right way. అదొకటే, because I used to, after నేను people meet చేసినానండి, after losing their money, they literally they come and they cry and అంటే నిజంగా చాలా పాపం అనిపిస్తుంది. నిజంగా అది వచ్చేసి అలాంటి ఇది రాకూడదు. ఇక మీద ఇయర్ అయినా అసలు అలాంటిది ఎవరు ఫేస్ చేయకూడదు. అండ్ బెటర్ మీరు చెప్పారు, ఓన్లీ వన్ థింగ్ ఇస్ ద రీచ్. ఎలా రీచ్ అవుతాను మిమ్మల్ని కానీ, లేకపోతే మన స్టూడియో ఈ ఛానల్ లో కానీ వాళ్ళు కాంటాక్ట్ చేసి, దే వాంట్ టు రియలీ మీట్, దే కెన్ కాంటాక్ట్ యూ అండ్ దే కెన్ కమ్ అండ్ మీట్ మీ ఎనీ టైమ్ ఆర్ రీచ్ మీ ఓవర్ ఫోన్ ఆర్ ఎనీథింగ్. హౌ దే విష్. There is you are also on Facebook. Siva Balaji is also available on Facebook. You can send messages. ఏమని మీరు చెప్పేసారు, ఇది ఆల్రెడీ నాకు ఫుల్ అయిపోయింది, 5,000 కంప్లీట్ అయిపోయింది. But messages can be sent to you, right? Yeah, exactly. Yeah, that's also right. Siva Balaji Manoharan, SIVABALAJIMANOHAR. Yes, that is my original fakes unnai, but this is the original one. Oh, okay. So the original name of Siva Balaji and how you can reach him is on my Facebook wall. So if you are my friend, you can always reach out. My wall, you can subscribe to my wall, and the authentic information is on my wall. Besides that, we will also give other information on my personal site and also on the Telguvani site. All the young entrepreneurs, all the people willing to invest in Tollywood, you now have a channel to actually connect with the real person, and you can contact him, and then you can get guidance. And this is being done by Siva Balaji only because he has seen a lot of people suffer losses, and he feels for them, he feels the pain. Ancheta, he's being very nice to us, and he's offering you his support. And and one more thing, Radha garu, this is not ఈ సపోర్ట్ అనేది వాళ్ళు ప్రొడ్యూస్ చేయడానికి ఇంట్రెస్టెడ్ ఉండి వస్తే, నాట్ ఓన్లీ ఫర్ హిస్ ఫిల్మ్స్, ఇట్స్ జస్ట్ హీ వాంట్స్ టు గైడ్ దెమ్. ఈయన ఎప్పుడు అంటుండే వాళ్ళు, హీ ఆల్వేస్ ఫెల్ బ్యాడ్ ఫర్ ద పీపుల్ హూ హ్యాడ్ సఫర్డ్. సో ఇది వచ్చేసి మీరు ప్రొడ్యూస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే, వెదర్ ఇట్స్ విత్ శివ బాలాజీ గారు ఆర్ విత్ ఎనీవన్ ఎల్స్, వాట్ ఎవర్ మూవీ ఇంట్రెస్ట్ ఉంది, మూవీ ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నామా అంటే, ఇఫ్ యూ వాంట్ ఎనీ సజెషన్స్ అండ్ ఇఫ్ యూ వాంట్ ఎనీ గైడెన్స్, యూ కెన్ ఆల్వేస్ అప్రోచ్ హిమ్. దట్ ఈస్ సో వండర్ఫుల్. మధు గారు చాలా పర్ఫెక్ట్ గా చెప్పారు మీరు. వాట్ యూ సెడ్ వాజ్ జస్ట్ సో రైట్.
And thank you once again. Since we are going to end this show, please go ahead and give your message to all the listeners the world over, especially in UK. Yeah, actually వచ్చేసి ఇట్స్ వండర్ఫుల్ టైమ్ అండ్ ఓల్ డే లో ఈ అవర్స్ అయితే ఇట్ వాజ్ వండర్ఫుల్ ఫర్ మీ. అసలు టైం వెళ్ళిందే తెలియలేదు. అండ్ మా ఫీలింగ్స్ అండ్ ఈ మంచి రోజు మీ అందరితోటి మేము షేర్ చేయడం కూడా ఇట్ వాజ్ వండర్ఫుల్ థింగ్. అండ్ మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఛానల్ తెలుగు వన్ ఇక్కడ అండ్ రాధా గారికి ఐ రియలీ థ్యాంక్ యూ పీపుల్. ఎనీ టైమ్, నాట్ ఓన్లీ దిస్, ఎనీ టైమ్ మీరు ఫ్యూచర్ లో కూడా ఇఫ్ యు వాంట్ టు డూ ఇట్, ఐఎమ్ రెడీ టు డూ ఇట్. This is so wonderful. And Madhu Garu, you have so many lovely fans. You have stolen their hearts. Any message for them? Oh, thanks a lot for all your love and wonderful support, all the people. And మీ అందరికి హ్యాపీ సంక్రాంతి. అండ్ మీరు అందరూ ఇలా సపోర్ట్ చేసి మమ్మల్ని బ్లెస్ చేస్తుంటే we really will be very happy. And I wish and pray to God that మమ్మల్ని మీరు ఎలా బ్లెస్ చేస్తున్నారో, I wish that God bless you all with lot of happiness and lot of success in whatever you want to do, whatever endeavors you carry on. Such a wonderful, beautiful message from a very, very lovely and upcoming popular couple from our Telugu movie industry and Tamil movie industry. Wonderful talking to you. We are now going to go ahead and play Sigge Singarama from the movie Chandamama starring Siva Balaji Manoharan. పచ్చి పాల యవ్వనాల గువ్వలాట పంచుకుంటే రాత్రిరంతా జాతరంట. బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమా ఒళ్ళే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసేనమ్మా పట్టు చీరల్లో చందమామా ఏడు వన్నెల్లో వెన్నెలమ్మా కన్నె రూపాన కోనసీమ కోటి తారల్లో ముద్దుగుమ్మా దుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమా ఒళ్ళే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసేనమ్మా. చిలిపి పడుచు మధుమాసం వెలిగే అందం చెలికే స్వంతం వసంతం వరమై దొరికే అసలు సిసలు అపురూపం కలిసే వరకు కలలో జరిగే విహారం పుష్యమాసన మనసు నీవో భోగి మంటల్లో వేడి నీవో పూల గంధాల గాలి నీవో పాల నరగల్లో తీపి నీవో బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమా. నాగమల్లి పూలతోన నంచుకున్న ముద్దులార సందెగాని కొత్తగానే ఆరు బయట ఎన్నెలెంట సర్దుకున్న కన్నె జంట సత్తులాయడో యోనారు మల్లె తోటకార నాయుడోరు ఎక్కి పాట నాగమల్లి పూలతోన నంచుకున్న ముద్దులార సందెగాని కొత్తగానే ఆరు బయట ఎన్నెలెంట
సహవాసం బదులే అడిగే మొదటి వలపు అభిషేకం వధువై విడియం ఒదిగే సమయం ఎప్పుడో జతగా పిలిచే అగరు పొగల సహవాసం జడతో జగడం జరిగే సరసం ఎప్పుడో